రండాపి సార్, మా మండలానికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ ఠాగూర్ గారికి స్వాగతం సుస్వాగతం. ఏమిటి సార్ ఇలా దయచేశారు? చూడండి సర్పభూషణం గారు, మీ తమ్ముడు పడమట లంకలో ఉన్న పేదలను, వాళ్లకు సంబంధించిన దేవాదాయ భూముల కౌలును వాళ్ళ చూడండి సర్పభూషణం గారు, మీ తమ్ముడు పడమట లంకలో ఉన్న ప్రజలను, సంబంధించిన దేవాదాయ భూములను వాళ్ళకు సంబంధించిన కౌలు కోసం వాళ్ళని బెదిరించడానికి వచ్చి వాళ్లకు తిరుగుబడి వాళ్ళని ఒకరిని హత్య చేశాడు. నన్ను చూసి ఇలా పారిపోయి వచ్చాడు. చూడాలి సార్, అలాంటి అలగాజనం తోడుకోవటం మాకు కొత్త ఏం కాదు. అయినా వాళ్ళు నా పొలంలో కలుపు మొక్క లాంటి వాళ్ళు పీకి పడవేస్తాము. సర్పభూషణం, వాళ్ళు నీ పొలంలో మధ్యన కలుపు మొక్కలు కాదురా, పీకి పరవేయడానికి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ గా మార్చగల తెలుగింటి రైతు బిడ్డలు. అలాంటి వారికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేయగలవు ఆఫీసర్? మాలాంటి పెత్తనదారులు ఉన్నంత కాలం అలాంటి అలగజనం నా కాలి కింద చెప్పులాగా బ్రతకాల్సిందే. కాదని ఎవడిని అడ్డు వస్తే దేవుడు మండ భూములకు ఎరువుగా వాడతాను. వాళ్ళు అలగజనమా? ఆ అలగజనమే లేకపోతే నువ్వు తింటున్న తిండి, నువ్వు కట్టుకున్న బట్ట, ఉంటున్న ఎద్దాల మెడలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. చూడు, మర్యాదగా నీ తమ్ముడిని చట్టానికి లొంగిపోమని చెప్పు. అలా వాళ్ళ భూములకు పట్టాలు పంచి వాళ్ళ స్వాధ్యతం చేస్తాను. నాకు అడ్డు వస్తే తొక్కి పడవేస్తా. నీలాంటి సర్పాల పడగలపై నాట్యం చేసే శ్రీకృష్ణుడు లాంటి వాడిని నాతో పెట్టుకోకు, వాళ్ళను పీకి పారవేస్తా. మర్యాదగా నీ తమ్ముడిని చట్టానికి లొంగి పని చెప్పు. లొంగిపోకపోతే ఏం చేయగలవు ఆఫీసర్? నటి బజారులో గుట్టలు తీసి తన్నుకుంటూ తీసుకువెళ్తానమ్మా. అరవకురా కుక్క, నువ్వు అరిస్తే అరుపులే వినబడతాయి. అదే నేను అరిస్తే మెరుపులు. నన్ను రెచ్చగొట్టి ఆయుష్ను తగ్గించుకోకు. ఇలాంటి దగులు బాజీల చేతుల్లో అంతమైపోయేవాడు కదురా ఈ ఠాగూర్. కొండలను పిండి చేయ కండ బలముతో చంచలమైన గుండె ధైర్యం కలవాడు ఈ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్. రే ఠాగూర్, కండ గుండె తెగ లెచ్చర్లిస్తున్నావు. నీలాంటి ఆఫీసర్లు ఎందరో ఊరికి ఉత్తర దిక్కున పండబెట్టిన వాడిని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా నా బూటు కాలిగా దుమ్ము లాంటి వాడివి. సర్పం, ఎదుటి వాడికి బెదిరిపోయే ఆఫీసర్ని కాదురా నేను. అవసరమైతే 10 మంది బతకటం కోసం ఒకరిని చంపటానికైనా నేను చావటానికైనా సిద్ధం. 100 తప్పులు చేసిన శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు తలను ఖండించినట్లుగా ఎన్నో ఘోరాలు నేరాలు చేసిన ఇలాంటి
ఠాగూర్. రే ఠాగూర్, హద్దు మీరి మాట్లాడుతున్నావు, అంతమైపోతావు. అంతమైపోవటానికి నేను బురద పాముని కాదమ్మా, పులి పులి పులి. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి చట్టానికి చుట్టాన్ని చేయడానికి వచ్చిన ఎంఆర్ఓ రవీంద్రనాథ్ ఠాగూర్. కొడుతున్నావు ఠాగూర్, బ్రతికి పొమ్మంటున్నా. లంక ఏమిటో మర్చిపోతున్నావు. పడమట లంక వైపు చూడొద్దంటున్నా. నాతో పెట్టుకోకు, సవాళ్ళు చేయకు, ఓడిపోతావు, వెళ్ళిపో, చచ్చిపోతావు ఠాగూర్. వెంటు కూడా పీకలు నా కొడక. నీలో దమ్ము ధైర్యం ఉంటే నన్ను నా వాళ్ళని ఎదుర్కొని అప్పుడు తీసుకెళ్లరా నా తమ్ముణ్ణి. ఏ సర్పం, నా దమ్ము నా ధైర్యం గురించి మాట్లాడితే సరిపోదమ్మా. ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ పలనాడు గడ్డలో పెరిగానో తెలుసా? పేదలకు పెన్నిది, పేదలకు ఆశపడుకునే ఎవరి కంటివి, అందరికి అన్నదాత అయినా మన 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 పలనాటు ముద్దు బిడ్డ ఆశా జ్యోతి, మన మన యాదవ బిడ్డ జంగా కృష్ణమూర్తి తాలూకా. ఏ సర్పభూషణం, నిన్ను నీ తమ్ముడిని మక్కెలెరగా తీసి చట్టానికి చుట్టాన్ని చేస్తా. రారా చూసుకుందాం. రే ఠాగూర్, రారా నా కొడక. రంగమ్మ తల్లి జాతరలో వేట తల నరికినట్టు రప్ప 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 నరుకుతా. రారా నా కొడక.